అరుణాచల శివ. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసుకోవాలని ప్రతి శివ భక్తుని కోరిక. అరుణాచల శివ. కానీ ఇప్పుడు అదే ఆధ్యాత్మిక అనుభూతిని ఆంధ్రప్రదేశ్లోని రాచపల్లి, ఆంధ్ర అరుణాచలం కూడా భక్తులకు అందిస్తోంది. అరుణాచలం దర్శనం చేసుకోవాలనే కోరిక ఉన్న ప్రతి శివ భక్తునికి ఈ క్షేత్రం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అయితే ఈ రాచపల్లి గ్రామం ఎక్కడ ఉంది, ఏ విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో లేదా మీ సొంత వాహనాలలో ఆంధ్ర అరుణాచలం చేరుకోవాలి అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ హాలిడేస్. ఈరోజు మనం కాకినాడ జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన శైవ క్షేత్రం ఆంధ్ర అరుణాచలం ఆలయాన్ని దర్శించబోతున్నాం. నేను ఇప్పుడు రాజమహేంద్రవరం నుండి బయలుదేరి ఆంధ్ర అరుణాచలం వెళుతున్నాను. ఈ ఆలయం రాచపల్లి వద్ద ఉంటుంది. రాజమహేంద్రవరం నుండి రాచపల్లి గ్రామం చేరుకోవాలంటే మనం రాజమహేంద్రవరం నుండి తునివైపు వెళ్ళే బస్సులు ఎక్కాలి. రాజమహేంద్రవరం బస్ స్టాండ్లో తునివైపు వెళ్ళే బస్సులు 18వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగుతాయి. ఈ బస్సు సర్వీస్ నెంబర్ 404. మన బస్ ఆంధ్ర అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం వరకు వెళ్ళదు. AH45 పై గల రాచపల్లి వద్ద ఆగుతుంది. ఈ బస్సులో రాజమహేంద్రవరం నుండి రాచపల్లి వరకు ఒకరికి 85 రూపాయలు ఛార్జ్ చేశారు. ప్రయాణ దూరం దాదాపుగా 60 కిలోమీటర్లు. ప్రతిపాడు తర్వాత ధర్మవరం గ్రామానికి మధ్యలో రాచపల్లి బస్ స్టాప్ వస్తుంది. ఇది రాచపల్లి బస్ స్టాప్. ఇది హైవేపై రాచపల్లి బస్ స్టాప్. ఇక్కడ బస్సు దిగి ఎడమవైపు గల ఈ మార్గంలో వెళితే ఆంధ్ర అరుణాచలం వస్తుంది. ఇక్కడ నుండి ఆలయం దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. షేరింగ్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. నేను నడిచి వెళుతున్నాను. ఈ ఆటో స్టాండ్ వద్ద కుడివైపున లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఈ రహదారిలో ఎదురుగా వెళితే ఆంధ్ర అరుణాచలం ఆలయం వస్తుంది. పదండి వెళదాం. ఈ రహదారి ఇరువైపులా పామాయిల్ తోటలతో చాలా గ్రీనరీగా ఉంది. ఈ ఆటో కూడా ఆంధ్ర అరుణాచలం ఆలయం వెళుతుంది. ఇప్పుడు వచ్చేది ఆంధ్ర అరుణాచలం ఆలయం. ఇదే మార్గంలో ఎదురుగా వెళితే రాచపల్లి గ్రామం వస్తుంది. ఇది ఆలయ వివరాలను తెలిపే బోర్డ్. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ అపీత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి దేవస్థానం, కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం, రాచపల్లి. రాచపల్లి గ్రామానికి ముందే అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది. పదండి ఆలయంలోకి వెళదాం. ఈ బోర్డు క్రింద నుండి లోపలికి వెళితే ఆలయం వస్తుంది. ఇక్కడ మన చెప్పులు విడిచి ఈ క్యూ లైన్లో లోపలికి వెళ్ళాలి. క్యూ లైన్లో వివిధ మొక్కలతో కుండీలు ఏర్పాటు చేశారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నది స్వామివారి ఆలయ ధ్వజస్తంభం. మనకు ఎడమవైపున ఉన్నది యాగశాల. ఇది అరుణాచలేశ్వర స్వామివారి ధ్వజస్తంభం. అరుణాచలేశ్వర స్వామివారిని తలుచుకుంటే తప్పక గుర్తుకు వచ్చేవారు రమణ మహర్షి. ఆలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి ప్రక్కన రమణ మహర్షి వారి చిత్రపటం కనిపించింది. ఇది రమణ మహర్షి వారి అనుగ్రహం. ఈ క్షేత్రాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన శైవ క్షేత్రంగా భావిస్తారు. తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామివారి క్షేత్రాన్ని దర్శించలేని భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శిస్తే అదే విధమైన పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని ఇక్కడి వారు ఆంధ్ర అరుణాచలం అని పిలుస్తారు.
ఈ ఆలయ ప్రాంగణం, ఆలయ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో ఉంటాయి. అరుణాచలం దర్శించిన వారికి అదే అనుభూతి ఇక్కడ కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి వెనుక ప్రధాన ఆలయానికి ఇరువైపులా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధులు ఉంటాయి. ధ్వజస్తంభం వద్ద ప్రధాన ఆలయంలోని అరుణాచలేశ్వర స్వామివారిని చూస్తూ నందీశ్వరుడు కొలువు తీరి ఉంటారు. మనం ఇప్పుడు ఆలయ ప్రదక్షిణగా అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు దర్శించుకుంటూ స్వామి అమ్మవార్ల ప్రధాన ఆలయాలు దర్శించుకుందాం పదండి. ఇక ప్రధాన ఆలయానికి ఎడమవైపున 3 ఉపాలయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది హయగ్రీవ స్వామివారి ఆలయం. ఇక ఈ వరుసలో 2వ ఆలయం సూర్యనారాయణ స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి వెనుక మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ఉంటుంది. వీటిని మీరు దర్శించుకోండి. ఇక ప్రధాన ఆలయానికి కుడివైపున అపీత కుచాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇది ప్రధాన ఆలయం వెనుక భాగం. ఈ ఆలయం చూడడానికి రాతి నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ ఆలయం శ్రీ అపీత కుచాంబ అమ్మవారి ఆలయం. అమ్మవారిని మీరు దర్శించుకోండి. అమ్మవారి ఆలయానికి ఎదురుగా నవగ్రహ మండపం ఉంటుంది. నవగ్రహాలను దర్శనం చేసుకోండి. నవగ్రహ మండపానికి ఎదురుగా ఆలయ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామివారు కొలువు తీరి ఉంటారు. ఇప్పటితో అమ్మవారి ఆలయం ఉపాలయాల దర్శనం పూర్తయింది. ఇక ప్రధానాలయంలో స్వామివారు ఈ విధంగా ఉంటారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా అరుణాచలంలో ఉన్నట్లుగా పెద్ద నంది విగ్రహమూర్తి ఉంటుంది. ఇదే ప్రాంగణంలో నాయనార్లు విగ్రహమూర్తులుగా కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయంలోని అరుణాచలేశ్వర స్వామివారు అపీత కుచాంబ అమ్మవార్లను దర్శించుకున్నప్పుడు తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామివారు అపీత కుచాంబ అమ్మవార్లను దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. శ్రీ అరుణాచలేశ్వర స్వామివారు అపీత కుచాంబ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణానికి ఎడమవైపున రమణ మహర్షి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఈ ఆశ్రమానికి ప్రక్కన శ్రీకృష్ణ మందిరం మరియు మాతృ మందిరాలు ఉంటాయి. వీటిని దర్శించుకోండి. అలాగే రమణ మహర్షి వారి ఆలయానికి ఎదురుగా పెద్ద గార్డెన్ ఏరియా ఉంటుంది. ఇక ప్రధాన ఆలయ ప్రాంగణానికి బయట పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో అమ్మవారి సన్నిధి ఉంటుంది. పుష్కరిణికి ప్రక్కన మరొక శివ సన్నిధి కూడా ఉంది, దర్శించుకోండి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకా చిన్న చిన్న నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆంధ్ర అరుణాచలం దర్శించడానికి వచ్చిన భక్తులు స్టే చేయడానికి వసతి సదుపాయం కూడా ఉంటే బాగుంటుంది. మనం ఇక్కడ గోసేవ కూడా చేసుకోవచ్చు. శ్రీ అరుణాచలేశ్వర స్వామివారు, శ్రీ అపీత కుచాంబ అమ్మవారు, పరివార దేవీ దేవతల దర్శనం తర్వాత శ్రీ రమణ మహర్షి ఆలయం, శ్రీకృష్ణ మందిరం, శ్రీ మాతృ మందిరం దర్శించుకోవడంతో మన ఆంధ్ర అరుణాచలం యాత్ర సంపూర్ణమైంది. మీరు ఆంధ్ర అరుణాచలం ఇదివరకే దర్శించి ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆలయాల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
నమస్తే.